యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు నూనెగూడెం గ్రామానికి చెందిన రైతు అన్నెం రామరెడ్డి ధర్నా నిర్వహించారు. తన సొంత పొలంలో వరి నాట్లు వేస్తుండగా సమీప రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు నూనెగూడెం గ్రామానికి చెందిన రైతు అన్నెం రామరెడ్డి ధర్నా నిర్వహించారు. తన సొంత పొలంలో వరి నాట్లు వేస్తుండగా సమీప రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన వాపోయారు. విద్యుత్ లేకపోవడంతో వరి నాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు వెనుదిరిగి వెళ్లిపోయారని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రామరెడ్డి తెలిపారు. ఈ విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహంతో మండల సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగినట్లు చెప్పారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను తిరిగి బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి తనకు న్యాయం చేయాలని ఆయన విద్యుత్ అధికారులను కోరారు. రైతుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని ధర్నాలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేశారు. నా పేరు రామరెడ్డి. 20 మోటార్లు ఉంటే ట్రాన్స్ఫారం దొబ్బుతలేదు. అటు సగం ఇటు సగం చేసినాం. అటు 10 మోటార్లు ఇటు 10 మోటార్లు. వాళ్ళు నిన్న పెట్టుకోరు, వాళ్ళ వంతు అయిపోయింది. మా వంతు రాత్రి నుంచి మా వంతు అయితే జంపర్ కట్ అయినా కూడా అతికిచ్చినాం. 10 గంటలకు వచ్చిర్రు, 12 గంటలకు వచ్చిర్రు. ఎవరో పైసలు ఇవ్వాలంటే ట్రాన్స్ఫారం ఎవరితో పోయి ఎవరు మీ బావుల మీద ఉండేటోళ్ళేనా? ఇప్పుడు వాళ్ళు సగం మేము సగం అయితే సగపాటు వంతు పెట్టుకుని వచ్చి ట్రాన్స్ఫారం కూడా ఎత్తుకొని పోయింది. మరి ఏమంటారు విద్యుత్ అధికారులు? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుతలేరు. ఇప్పుడు కూలీలు వచ్చి నీ పొలంలో నాటేస్తాను రెడీగా ఉన్నారా? ఎలాగొచ్చాయి కొంచెం వేసిండ్రు నా వీకింది ఉంది. 3 ఎకరాలు వీకిండ్రు. మరి నీ డిమాండ్ ఏంది ఇప్పుడు? డిమాండ్ లైన్ మీద ఎట్ట మీ అధికారం ఏంది, ట్రాన్స్ఫర్ ఎట్ట పోతుంది అది అడుగుతాను వచ్చిన. ఫోన్ చేస్తే ఎత్తుతలేరు. సరే ఆదివారం అయినా ఆయన ఎత్తకపోయినా సమాధానం చెప్పాలి ఫోన్ ఎత్తి. అది సమస్య.